సూర్యుడు ఉదయిస్తూ ఉన్నప్పుడు ఎర్రగా కనబడతాడు, మళ్ళీ అస్తమిస్తున్నప్పుడు కూడా అదే రంగులో ఉంటాడు. దీనివల్ల ఏమిటి, దీనివల్ల చెప్పాల్సిన విషయం ఏమిటి ఇక్కడ అనంటే, ఉదయించడం అనంటే అది అభివృద్ధికి ప్రతీక, అస్తమించడం అంటే అది పతనానికి ప్రతీక. కాబట్టి ఉదయిస్తున్నప్పుడు అస్తమిస్తున్నప్పుడు సూర్యుడు ఒకే రకంగా కనబడుతూ ఉన్నాడు. అదే రకంగా దీని ద్వారా మనిషి నేర్చుకోవాల్సింది ఏమిటంటే, సంపత్తౌచ విపత్తౌచ మహతాం ఏకరూపత అని అన్నది శాస్త్రం. మనకి అభివృద్ధి, మనం కష్టాలు వచ్చినప్పుడు సుఖాలు వచ్చినప్పుడు రెండు సందర్భాల్లోనూ నిర్వికారంగా ఒకే రకంగా ఉండాలి అనేటటువంటి మాటని శాస్త్రం మనకు ఉపదేశిస్తూ ఉన్నది. అంటే ఈ ఉపదేశాన్ని సూర్యుడిలో పెట్టింది శాస్త్రం, ఆ సూర్యమండలంలో పెట్టింది. కాబట్టి సూర్యుడు ఉదయిస్తున్నాడు అథవా సూర్యుడు అస్తమిస్తున్నాడు అనగానే మనకేం గుర్తు రావాలి, ఇది గుర్తుకు రావాలి. ఆ సూర్యుడిని చూసినప్పుడు మనకి ఇది గుర్తు రావాలి. కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా మనిషి నిర్వికారంగా, ఎందుకంటే రెండు వస్తూనే ఉంటాయి. రెండు కష్టాలు రాకూడదు అనడానికి వీల్లేదు, సుఖం రాకూడదు అనడానికి వీల్లేదు. అసలు అలా ఎవరు అనరు. సుఖం రాకూడదు అని ఎవరు అనరు. సుఖం అనేది వస్తూనే ఉంటుంది, కష్టాలు కూడా వస్తూనే ఉంటాయి. కానీ మనిషి నిర్వికారంగా ఉండాలి అనేటటువంటి తత్వాన్ని ఆ ఉపదేశం మనకి తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ఆ సూర్యుని చూసినప్పుడు వెంటనే మనకేం తెలియాలి, ఇది గుర్తుకు రావాలి, ఈ విషయం గుర్తుకు రావాలి. అదే రకంగా ఇంకో మాట వేదమే చెబుతూ ఉన్నది, యోసౌ తపన్నుదేతి సర్వేషాం భూతానాం ప్రాణానాదాయోదేతి అని. ఏమిటి ఈ మాట యొక్క అర్థం ఏమిటంటే, ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తున్నాడో ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ప్రాణులందరి యొక్క ఆయుష్ని తాను తీసుకొని సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు అని ఈ మంత్రం మనకి చెప్తోంది. అదేమిటి, సూర్యుడు ఉదయించాలంటే మన ఆయుష్ని ఆయన ఎందుకు తీసుకోవడం, ఆయన పాటికి ఆయన ఉదయించవచ్చు కదా. మన ప్రాణాలని, మన ఆయుష్ని ఆయన తీసుకొని ఆయన ఎందుకు ఉదయించడం, మన ప్రాణాలను ఆయన ఎందుకు తీసుకుంటున్నాడు అనంటే, ఇక్కడ కూడా గంభీరమైనటువంటి అర్థం ఇంకోటి ఉన్నది. ఏమిటి అనంటే, ఒకరోజు సూర్యోదయం అయింది అనంటే కిందటి రోజు రాత్రి సమాప్తి అయిపోయింది, మళ్ళీ ఆ సమయం అనేది మనకి దొరకదు అని దాని యొక్క అర్థం.